ఎన్నికలకు సమయం ఆసన్నమైన నేపథ్యంలో జంపింగ్లు కామన్గా మారిపోయాయి. టికెట్లు దక్కని వాళ్ళు తమకు నచ్చిన సీట్ను ఇవ్వలేదని భావిస్తున్న వారు పార్టీలు మారుతున్నారు. ఈ జంపింగ్లకు ఎవరు అతిథులు కాకుండా పోయారు. ఇదిలా ఉంటే వైసీపీ ఇప్పటివరకు అన్ని విధాల అండగా ఉన్న గేదెల శ్రీను ఊరఫ్ జిఎస్ గా పిలుచుకునే యువ పారిశ్రామికవేత్త త్వరలోనే టీడీపీలో చేరనున్నట్లు సమాచారం. ఉత్తరాంధ్రకు చెందిన జిఎస్ ఇటీవల శంకరావం సభకు వచ్చిన నారా లోకేష్ తో రహస్యంగా భేటీ అయ్యారు. అయితే కొంత ఆలస్యంగా ఈ విషయం వెలుగు చూసింది. ఉత్తరాంధ్రకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త పల్సర్ సంస్థ అధినేత గేదెల శ్రీనుబాబు ఊరఫ్ జిఎస్ గా స్థానికంగా సుపరిచితులు. రైతులు ఆదాయాన్ని పెంచే ప్రణాళికలు, యువతకు ఉద్యోగాలు కల్పించడంపై తన విజన్ ను వివరిస్తూ అనేక సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ప్రజల్లోకి శ్రీనుబాబు వెళ్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో అత్యధిక జనాభా ఉన్న కాపు సామాజిక వర్గానికి చెందిన ఆయన గత ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. చివరి నిమిషంలో వైసీపీలో చేరిపోయి ఆ పార్టీ విశాఖ ఎంపీ అభ్యర్థి ఎంవివి సత్యనారాయణకు మద్దతు ప్రకటించారు. తర్వాత కాలంలో జిఎస్ కు వైసీపీ అధిష్టానం ఆశించిన స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వలేదు. అయినా కూడా పార్టీతో అంటిముట్టనట్టుగానే ఎన్నాళ్ళు ఉంటూ వచ్చారు. ఇప్పుడు ఎన్నికలకు సమయం చేరువైన తరుణంలో ఆయన యాక్టివ్ అయ్యారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో పలు సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన టీడీపీలోకి వెళ్తారన్న జోరుగా సాగుతుంది. ఇటీవల శంకరావం సభలో జిఎస్ టీడీపీ నేతలతో వరుసగా సమావేశం కావడం, నారా లోకేష్ బసకు వెళ్లి చర్చలు జరపడం ప్రాధాన్యం. ఇటీవల శంకరావం సభలో జిఎస్ టీడీపీ నేతలతో వరుసగా సమావేశం కావడం, నారా లోకేష్ బసకు వెళ్లి చర్చలు జరపడం ప్రాధాన్యం సంతరించుకుంది. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోని టీడీపీ సీనియర్ నేతలు పూసపాటి అశోక్ గజపతిరాజు, కిమిడి కాల వెంకటేశ్వర్తో పాటు బొబ్బిలిలో బేబీ నారాయణతో పాటు పలువురు కీలక నేతలతోనూ జిఎస్ టచ్లో ఉన్నారు. టీడీపీలో చేరే క్రమంలోనే శ్రీనుబాబు ఆ పార్టీ నేతలతో సమావేశమవుతున్నారు. ఆర్థికంగా బలంగా ఉండటం, ఉన్నత విద్యావంతుడు, యువకుడు కావడంతో టీడీపీలోకి ఆయనను ఆహ్వానించడం ఖాయమనే వాదన వినిపిస్తోంది. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.